హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ గీతాశ్రీని. ఇది నాది ఫస్ట్ కుకింగ్ వీడియో అన్నమాట అండి. దయచేసి సబ్స్క్రైబర్ లైక్ చేయండి నచ్చితే. నేను ఇవాళ గుడ్లు చేస్తున్నాను మా ఇంటి స్టైల్లోని. నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే గుడ్లు ఉడకబెట్టి దాన్ని ఇలా గంటలు పెట్టుకొని ఇలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని. దానిలో కొద్దిగా ఉప్పు కారం వేసుకొని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు కారం ఎందుకు వేయాలంటే కడాయికి అడుగున గుడ్డు అంటుకోకుండా ఉంటుంది. అంటే గుడ్డు ఇరిగిపోద్ది కదా, అలా అవ్వకుండా ఆ సాల్ట్ తనలో ఉన్న తేమను వచ్చేమో లాగుతుంది. అందుకని గుడ్డుని ఇలాగా ఉప్పును చిటికెడంత కారం వేసి ఫ్రై చేసుకుంటే గుడ్డు లోపల కూడా ఉప్పు ఎక్కుతుంది అన్నమాట. ఇలా కొద్దిగా 10 నిమిషాలు ఇటు అటు తిప్పి గోల్డెన్ బ్రౌన్లో చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి ఇలాగా తిప్పుకోండి ఫ్రెండ్స్. అటు ఇటు బాగాన అయిన తర్వాత బాగా రెడ్గా ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్లో అయిపోయి కదండి ఫ్రెండ్స్. దీన్ని మళ్ళీ ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం, సైడ్కి పెడదాం. మళ్ళీ అదే కడాయిలోని మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇటు అటు కలుపుకొని మళ్ళీ దీనికి కూడా కొద్దిగా ఉప్పు వేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఉల్లిపాయలను బేగా తేమ అంతా నీరంతా పోయి అది గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్గా అయింది కదా ఫ్రెండ్స్. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి దంచుకున్నది, మిక్సీలో పెట్టింది కాదు దంచుకున్నది వేసుకుంటే కొద్దిగా పులుసు అన్నది బాగా టేస్ట్ వస్తుంది. దీని తర్వాత ఇందులో బెండకాయ ముక్కలు ఒక రెండో మూడో బెండకాయ ముక్కలు, అంటే పులుసులో వేసుకుంటే బాగుంటుంది. పులుసు లాంటి ఐటమ్స్ ఏం చేసినా సరే, అందుకని బెండకాయలు వేస్తాను. ఇది ఆప్షనలే, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను మాత్రం వేస్తాం మేము పులుసులని. ఆ బెండకాయ కూడా మనకు బాగా మగ్గాలి ఆయిల్లోని. బాగా మగ్గిన తర్వాత అలా కొద్దిగా ఫ్రై చేసుకొని 5 సెకండ్స్ ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. టమాటా ముక్కలను కూడా కొద్దిగా మగ్గే వరకు, పచ్చి వాసన పోయే వరకు అలాగే వేపుకోవాలి. కొద్ది పసుపు,
2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత దాన్ని ఇలాగ తిప్పండి. చిన్న వాటర్ వేసుకొని దాన్ని మళ్ళీ మగ్గనివ్వాలి కొద్దిసేపు. బెండకాయకి బాగా ఉప్పు పడాలి కదా మా ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని టమాటా ముక్కలు అవన్నీ బాగా మగ్గే వరకు మూత మూసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా మనకు మగ్గిపోయింది. ఇప్పుడు చింతపండు మనం నానబెట్టుకున్న ముందే చింతపండు రసాన్ని తీసి అలా పులుసులో వేయాలి ఫ్రెండ్స్. బాగా కలపండి ఫ్రెండ్స్. వాటర్ వేసుకోండి, అంటే మీకు ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. మేమైతే కొద్దిగా చిక్కగానే చేసుకుంటాము. ఇప్పుడు మనం ఇందాక వేసిన ఉప్పు చాలదు, ఇంకొద్దిగా అంటే చింతపండు వేసాం కదా, ఇంకొద్దిగా ఉప్పు వేసి రుచి చూసుకోండి. చాలకపోతే మళ్ళీ వేసుకోండి. నేను చూస్తున్నాను, నాకు చాలలేదు, ఇంకొద్దిగా వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, బాగా మరుగుతుంది. ఈ టైంలోని మనం ఉన్న ఎగ్స్ని, ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసి ఇంకోసారి బాగా మరగనివ్వాలి. చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటే కొద్దిగా థిక్నెస్గా ఉండి బాగుంటుంది. ఒక 10 మినిట్స్ ఇలా మూత మూసేయండి. మనం మూత తిప్పుకొని మళ్ళీ ఒకసారి తిప్పి బాగా ఇలా మరుగుతుండగా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి దాని మీద. ములంకాడ ఉడికింది లేదు చూసుకొని తిప్పుకొని పెట్టుకోవాలి. మా తమ్ముడు ఒక గుడ్డు అడిగాడు, ఆ వాసన చూసి అందుకే తీసిచ్చాను వాడికి. ఓకే ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ ఇంతే అన్నమాట.